హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిఎడ్ సెమ్ 1లో పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ ఈ పేపర్కి సంబంధించి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు సైన్స్ అనే ఈ యూనిట్లో ఉన్న క్వశ్చన్స్ 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ సైన్స్. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియోని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రడక్షన్. మ్యాన్ ఈజ్ ఇంక్విజిటివ్ ఇన్ నేచర్. హ్యూమన్స్కి ఉన్న ఒక నేచర్ ఏంటి అంటే ఎప్పుడు క్యూరియస్గా ఉంటారు, ఇది ఏంటి అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. హీ ట్రైస్ టు ఫైండ్ అవుట్ హౌ అండ్ వై ఆల్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచర్ అండ్ హిస్ సరౌండింగ్స్. సో హ్యూమన్స్ ఎప్పుడు క్యూరియస్గా ఉంటారు, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అండ్ ఈ నేచర్లో అన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎప్పుడు క్యూరియస్గా ఉంటారు. ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ ఎట్ ఫస్ట్ ఎక్స్టెండ్స్ టు ద మోస్ట్ సింపుల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ నేచర్. యాజ్ హీ గ్రోస్ అప్ హీ కమ్ అక్రాస్ మోర్ కాంప్లికేటెడ్ ఈవెంట్స్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఈ ఇంట్రెస్ట్ అనేది చాలా సింపుల్ థింగ్స్ నుంచి అండ్ చాలా కాంప్లెక్స్ థింగ్స్ని కూడా తెలుసుకునేలాగా చేస్తుంది. ఇన్ దిస్ వే హ్యూమన్ మైండ్ ఈజ్ ఆల్వేస్ బిజీ ఇన్ పర్సూట్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద అన్నోన్. సో ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటారు. నెక్స్ట్, దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అడాప్టెడ్ ఇన్ డైవింగ్ డీప్ ఇన్ టు ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ నేచర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ సైన్స్. సో ఇలా ఈ ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అండ్ ఈ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీనే మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి హెల్ప్ అయింది అండ్ ఈ ప్రాసెస్ని సైన్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ సైన్స్. ద వర్డ్ సైన్స్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ సైన్షియా విచ్ మీన్స్ నాలెడ్జ్ ఆర్ టు నో. సో సైన్స్ అనే వర్డ్ సైన్షియా అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దీనికి మీనింగ్ ఏంటి అంటే నాలెడ్జ్ అని, అలానే తెలుసుకోవడం అని కూడా మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, సైన్స్ రిఫర్స్ టు ద సిస్టమ్ ఆఫ్ ఎక్వైరింగ్ అండ్ రిఫైనింగ్ నాలెడ్జ్. సైన్స్ అంటే ఏదైనా ఒక విషయం గురించి నాలెడ్జ్ని ఎక్వైర్ చేయడం, అలానే ఆ ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ని ఇంకా రిఫైన్ చేసుకోవడమే, ఇంకా కంప్లీట్గా తెలుసుకోవడమే సైన్స్. నెక్స్ట్, ద టర్మ్ సైన్స్ ఆల్సో రిఫర్స్ టు ద ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. సైన్స్ అనేది ఒక ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. నెక్స్ట్, క్వశ్చనింగ్ ఈజ్ ద ప్రైమరీ అండ్ ఫండమెంటల్ స్టెప్ ఇన్ సైంటిఫిక్ థింకింగ్. సో వీటన్నిటికీ మెయిన్ బేసిక్ థింగ్ ఏంటి అంటే క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ ద్వారానే ఈ సైంటిఫిక్ థింకింగ్ నాలెడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, దిస్ సిస్టమ్ యూజెస్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ టు డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యాచురల్ ఫినామినా. సో సైన్స్ అనేది ఏదైనా ఒక న్యాచురల్ ఫినామినా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, డిస్క్రైబ్ చేయాలన్నా మెయిన్గా యూజ్ చేసుకునేది ఏంటి అంటే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ని. నెక్స్ట్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ద ప్రోడక్ట్. సైన్స్ అనేది ఒక ప్రాసెస్ అండ్ అలానే ఒక ప్రోడక్ట్ లాంటిది కూడా. సో ఏదైనా ఒక విషయం గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు దాని గురించి చాలా రీసెర్చ్ చేస్తాం. సో ఈ తెలుసుకునే క్రమంలో మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం కదా. సో దీన్ని ప్రాసెస్ అంటారు. అండ్ మనం తెలుసుకున్న తర్వాత వచ్చే రిజల్ట్ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, మనం చాలా థింగ్స్ చూస్తూనే ఉంటాం. ఫస్ట్ సపోజ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రిపేర్ చేశారు అంటే అది అలానే ఉండదు, కొన్ని రోజుల వరకు దాన్ని యూజ్ చేస్తారు అండ్ దానిలో ఇంకా అడ్వాన్స్మెంట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో సైన్స్ అనేది ప్రాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్. నెక్స్ట్, నేచర్ ఆఫ్ సైన్స్. సైన్స్ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ నాలెడ్జ్. సైన్స్ అనేది ఒక సిస్టమ్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్ ఈస్ బోత్ ప్రోడక్ట్ అండ్ ప్రాసెస్. ఆల్రెడీ ఇప్పుడే చూసాం కదా, సైన్స్ అనేది బోత్ ప్రోడక్ట్ అండ్ ప్రాసెస్. నెక్స్ట్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సిస్టమాటిక్ లెర్నింగ్. సైన్స్ అనేది ఎలా పడితే అలా నేర్చుకోలేము, ఒక సిస్టమాటిక్గా ఒక ఆర్డర్లో నేర్చుకునే ప్రాసెస్. నెక్స్ట్, సైన్స్ ప్రెడిక్ట్స్ ఫ్యూచర్. సైన్స్ ఫ్యూచర్ని కూడా ప్రెడిక్ట్ చేస్తుంది. నెక్స్ట్, సైన్స్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ ట్రూత్. సో ఎప్పుడు ట్రూత్ కోసం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ అండ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ యాటిట్యూడ్స్ లైక్ అ ఫీలింగ్, టెంపర్మెంట్ అండ్ బయాస్ ఎట్సెట్రా. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ టైప్స్గా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాము అండ్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ యాటిట్యూడ్స్ లైక్ ఫీలింగ్, టెంపర్మెంట్ అండ్ బయాస్. సో సబ్జెక్ట్ మీన్స్ ఇక్కడ సైంటిస్ట్. సో
ఈ సైంటిఫిక్ ప్రాసెస్‌లో వాళ్ళు వాళ్ళ ఓన్ యాటిట్యూడ్స్‌కి, ఫీలింగ్స్‌కి, ఒపీనియన్స్‌కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉండదు. ఏదైతే ట్రూతో, ఏదైతే కరెక్టో దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ ఫీలింగ్స్, ఆ టైంలో వాళ్ళకున్న టెంపర్‌మెంట్ ఇవన్నీ కూడా దాని మీద ఏమీ ఎఫెక్ట్ చూపించవు. నెక్స్ట్, సైన్స్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సిస్టమాటిక్ అప్రోచ్ టు ద ప్రాబ్లమ్. సైన్స్ అనేది ఏదైనా ఒక ప్రాబ్లమ్‌కి సిస్టమాటిక్‌గా సొల్యూషన్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రైనింగ్ ద చిల్డ్రన్ ఫర్ డెవలపింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్. అండ్ పిల్లల్లో కూడా సైంటిఫిక్ యాటిట్యూడ్‌ని డెవలప్ చేయడంలో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, సైన్స్ స్టడీస్ లివింగ్, నాన్ లివింగ్ మెటీరియల్స్ అండ్ సబ్స్టాన్సెస్. సో సైన్స్ అనేది డిఫరెంట్ థింగ్స్ గురించి ఎప్పుడూ సెర్చ్ చేస్తూనే ఉంటుంది. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, మెటీరియల్స్ అండ్ సబ్స్టాన్సెస్ గురించి స్టడీ చేస్తుంది. నెక్స్ట్, సైన్స్ ఈజ్ అ బాడీ ఆఫ్ క్యుములేటివ్ నాలెడ్జ్ ఆన్ అబ్జర్వేషన్స్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఇన్ఫరెన్స్. సో సైంటిఫిక్ ప్రాసెస్ యొక్క రిజల్ట్ మెయిన్గా ఈ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్, ఇన్ఫరెన్స్ వీటిని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఇది ఒక క్యుములేటివ్ నాలెడ్జ్. ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్, సైన్స్ ఈజ్ డైనమిక్. సైన్స్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. డిఫరెంట్ టెక్నిక్స్, అడ్వాన్స్మెంట్స్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.